హాయ్ అందరికీ. ఈ వీడియో వచ్చేసి ఇంటర్లింక్ నెట్వర్క్ మైనింగ్ గురించి. ఇది ఒక స్టార్టప్ ప్రాజెక్ట్. గూగుల్ స్టార్టప్ కంపెనీ అనేది కొలాబరేట్ అయ్యి చేస్తున్నారు. సో ఈ యాప్లో మనకి ఫ్రీగా ఐటీఎల్జీ కాయిన్స్ మైన్ చేసుకునే ఆప్షన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కాయిన్ ప్రైస్ అనేది కంపెనీ ఇంకా లిస్ట్ చేయలేదు. వన్స్ కంపెనీ ప్రైస్ అనేది లిస్ట్ చేసిన తర్వాత ఈ కాయిన్స్ అనేది మనం ఎక్స్చేంజ్ చేసుకొని వ్యాలెట్లోకి యాడ్ చేసుకొని మనం ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకొని విత్డ్రా అనేది చేయగలుగుతాము. సో ప్రైస్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసి $0.1 నుంచి ఎంతైనా ఉండే అవకాశం మనకి ఉంది. సో ఇది మనకి ఫ్రీ ఆప్షన్ కాబట్టి సో ఎన్ని కాయిన్స్ వీలైతే అన్ని కాయిన్స్ మైన్ చేసుకోవడం వల్ల మనకి లాభమే కానీ ఎటువంటి నష్టం లేదు. సో ఇమీడియట్గా మైనింగ్ స్టార్ట్ చేయడానికి ప్లే స్టోర్లో ఇంటర్లింక్ నెట్వర్క్ అని క్లిక్ చేస్తే మీకు యాప్ వస్తుంది. అది ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి అండ్ దెన్ సైన్ అప్. నెక్స్ట్ పేజ్లో మీకు డైస్ ఆప్షన్ ఉంటుంది. నేను రౌండప్ చేశాను కదా, ఆ డైస్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక యూనిక్ ఐడి అనేది జనరేట్ చేస్తుంది. ఒకవేళ క్రియేట్ అవ్వకపోతే 2-3 టైమ్స్ ఆ డైస్ మీద క్లిక్ చేయండి. యూనిక్ ఐడి జనరేట్ అయ్యేంత వరకు క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్లో మీకు 6 డిజిట్ పిన్ అనేది క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. సో 2 టైమ్స్ పిన్ అనేది ఎంటర్ చేయాలి. ఇది మీకు లాగిన్ చేయడానికి యాక్సెస్ కింద ఉంటుంది. పిన్ క్రియేట్ అయిన తర్వాత జీమెయిల్తో సైన్అప్ చేయమని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. సో మీ జీమెయిల్తో సైన్అప్ చేయండి. వన్ సైన్అప్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత హోమ్ పేజ్ మీద ఫేస్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజ్లో ఐఎమ్ హ్యూమన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఫేస్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. మీ ఫేస్ని 4 డైరెక్షన్స్లో స్కాన్ చేస్తే మీ కేవైసీ వెరిఫికేషన్ అనేది ఇక్కడ కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చి ఫేస్ ఐకాన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ రిఫరల్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత హ్యూమన్ హ్యాష్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ నేను ఇచ్చిన రిఫరల్ కోడ్ని ఎంటర్ చేస్తే మీకు 1000 ఐటీఎల్జీ కాయిన్స్ మీకు యాడ్ అవుతాయి. నెక్స్ట్ హోమ్ పేజ్కి వచ్చి మీ ఐటీఎల్జీ కాయిన్స్ చెక్ చేసుకోవచ్చు. తర్వాత మైన్ ఐటీఎల్జీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఫర్దర్గా ఇంకొక 20 కాయిన్స్ మైన్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో వన్స్ ఈ మైనింగ్ అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ మైనింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది మీకు టైమింగ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో మీకు వన్స్ ఆ టైం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మైనింగ్ ఆప్షన్ వచ్చిన తర్వాత మీకు అలర్ట్ వస్తుంది. సో ఆ అలర్ట్ వచ్చినప్పుడు మీరు యాప్ ఓపెన్ చేసి మైన్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు 20 కాయిన్స్ అలా యాడ్ అవుతూ ఉంటాయి. సో మీకు 4 అవర్స్కి ఒకసారి మైనింగ్ ఆప్షన్ అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది. సో మీకు యాక్టివేట్ అయినప్పుడల్లా మీకు అలర్ట్ వచ్చినప్పుడు యాప్ ఓపెన్ చేసి జస్ట్ మైన్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటూ ఉంటే మీకు కాయిన్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. ఇంకొక ఆప్షన్ మైనింగ్కి వచ్చేసి రిఫరల్. సో మీరు ఇదే ప్రాసెస్లో వేరే మీ నెట్వర్క్లో ఉన్న ఫ్రెండ్స్ని కానీ రిలేటివ్స్ కానీ యాడ్ చేసుకుంటే మీకు రిఫరల్కి 500 కాయిన్స్ యాడ్ అవుతాయి. జనరేట్ అయిన యూనిక్ ఐడి ఉంటుంది కదా, అదే మీ రిఫరల్ కోడ్. కంపెనీ అఫీషియల్గా ఇచ్చిన అనౌన్స్మెంట్ ప్రకారం ఈ కాయిన్ మనకి డిసెంబర్లో కానీ జనవరిలో కానీ లిస్ట్ చేసే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది. ఈ కాయిన్ లిస్ట్ అయ్యే లోపు వాళ్ళు ఈ ఫ్రీ మైనింగ్ ఆప్షన్ అనేది రివోక్ చేసే ప్రాబబిలిటీ ఉంది. అందుకని మనం సెప్టెంబర్, అక్టోబర్ ఈ 2 మంత్స్లో ఎన్ని కాయిన్స్ వీలైతే అన్ని కాయిన్స్ పుల్ చేయగలిగితే మనకి బెనిఫిషియల్ అవుతుంది. ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి, మీరు మైన్ చేయడం అనేది యాక్టివ్గా ఉండాలి. సో మీరు వన్స్ 1000 కాయిన్స్ మీకు యాడ్ అయిపోయినాయి అని చెప్పేసి మీరు మైన్ చేయకుండా ఇన్యాక్టివ్గా ఉన్నట్లయితే మీ 1000 కాయిన్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఎర్న్ చేసిన కాయిన్స్ అనేవి డిజాల్వ్ అయిపోతాయి అండ్ ఇన్యాక్టివ్ అయిపోతుంది అకౌంట్ అనేది. సో మీరు కీప్ ఆన్ మైనింగ్ చేస్తూ ఉండండి. ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉన్నా కంపెనీ అఫీషియల్ అనౌన్స్మెంట్స్ ఏమన్నా వచ్చినా నేను ఫర్దర్గా వీడియోస్ చేసి షేర్ చేస్తాను. థ్యాంక్ యూ. హ్యాపీ మైనింగ్.